నూనె గింజల పంటల్లో ముఖ్యమైనది వేరుశనగ. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో విత్తిన వేరుశనగ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. ఇప్పుడే పూత వచ్చే సమయం. అయితే కొన్ని ప్రాంతాల్లో పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టం కలిగిస్తోందని రైతులు తెలియజేస్తున్నారు. మొక్కలోని లేత భాగాలను తినేయటం వల్ల పంట పెరుగుదల లోపించింది. ఈ పురుగును గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే విత్తిన వేరుశెనగ పూత దశలో ఉంది. ఈ సమయంలో పొగాకు లద్దె పురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ఈ పురుగు పగటి వేళల్లో కనిపించకుండా చెట్ల మొదళ్లలో, భూమి నెర్రలలో దాగి ఉండి ఉదయం, రాత్రి వేళల్లో చెట్లపైకి వచ్చి ఆకులను తినివేస్తుంది. దీంతో కిరణజన్య సంయోగ క్రియ తగ్గి ఊడలు తగ్గిపోతాయి. దిగుబడికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగు ఆశించిందని గుర్తిస్తే తొలి దశ నుండే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ వెంకటరెడ్డి. ఖరీఫ్లో వేసినటువంటి వేరుశెనగతోటి పోల్చుకున్నట్లయితే ఈ రబీలో సాగు చేసినటువంటి వేరుశెనగలో ఆశించేటువంటి చీడ పీరియడ్లలో చాలా ప్రధానమైనటువంటిది, రైతుకు ఎక్కువగా నష్టం చేసేటువంటి పురుగు కనుక చూసుకున్నట్లయితే దాన్ని మనం పొగాకు లద్దె పురుగుగా చెప్పుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగును కనుక మనం గమనించక సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ రబీలో సాగు చేసినటువంటి వేరుశెనగలో దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగుకు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులు ఆకుల అడుగు భాగంలో ఒకే దగ్గరగా సుమారు 200 నుంచి 500 వరకు కూడా ఒకే దగ్గర గుడ్లను గుంపులుగా పెట్టి ఆ గుడ్ల సముదాయం పైన గోధుమ రంగులో ఉన్నటువంటి వెంట్రుకలతోటి కప్పివేస్తూ ఉంటుంది. 1-2 రోజులలో ఆ గుడ్ల సముదాయం నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులన్నీ కూడా ఒక 2-3 రోజుల వరకు కూడా అదే ఆకుపై ఉన్నటువంటి పత్రహారతాన్ని గోకి తిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులపై గాని ఇతర మొక్కలపై కూడా వెళ్లిపోయి ఆకులకు విపరీతమైనటువంటి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఈ పురుగు ప్రధానంగా ఆకులపైనటువంటి పత్రహారతాన్ని మొత్తం కూడా తినివేసి కేవలం మధ్య ఈన గాని లేకుంటే ఈనలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. దీని ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దూరం నుంచి చూసినప్పుడే ఈ పైరంతా కూడా పశువులు మేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దశ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి దశగా మనం చెప్పుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగు అనేటువంటిది ఒక్కోసారి గమనించక ఈ పురుగు యొక్క దశ ఏదైతే లార్వా దశ ఉండి అది 3వ దశ 4వ దశకు వచ్చినప్పుడు మనం పురుగు మందులు పిచికారీ చేసుకున్న నివారణ కష్టమైనటువంటి పని. కాబట్టి ఈ తొలి దశలో ఉన్నటువంటి పురుగులను మాత్రం మనం పురుగు మందులతోటి నివారించుకోవచ్చు. పెరిగినటువంటి పురుగులను మాత్రం ఇతరత్ర పద్ధతులతోటి మనము నివారించుకోవాలి. ఈ పురుగు నివారణ విషయానికి వస్తే ఒక 3-4 సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. దీంట్లో మొట్టమొదటిది పురుగు ఆశించినట్టుగా మనము గమనించడానికి ఒక మంచి లక్షణం ఏంటంటే ఈ పైర్లో గనక మనం తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని ఆకుల మీద మనకు పత్రహారితం అంతటా గోకి తిన్నట్టుగా జల్లెడాకులు కనిపిస్తూ ఉంటాయి. ఈ గమనించినటువంటి జల్లెడాకులను గనక మనం పీకి వేసి కాల్చేసినట్లయితే తొలి దశలో ఉన్నటువంటి లద్దె పురుగులను నివారించుకోవచ్చు. ఇక రెండవది ఈ లార్వా పురుగులు అనేటువంటివి గొంగలి పురుగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వలసలాగా వెళ్లి పక్కన ఉన్నటువంటి పైరు కూడా నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆశించినటువంటి పొలం నుంచి పక్క పొలానికి వెళ్లకుండా పైరు చుట్టూ ఒక 2-3 వరుసలు లోతుగా నాగలిసాలు వేసి దాంట్లో ఈ పురుగు మందులకు సంబంధించినటువంటి పొడి మందులు ముఖ్యంగా ఫాలిడాల్ లాంటి మందులను గనక మనము దాంట్లో నాగలిసాల్లో కనుక వేసినట్లయితే ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు వెళ్ళేటువంటి ఈ పురుగుల వలసను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది చాలా ముఖ్యమైనటువంటిది రబీలో వేసేటువంటి వేరుశెనగలో గట్ల మీద గాని పైరులో గాని ఒక 20 నుంచి 25 వరకు ఆముదం మొక్కలు కనుక వేసుకున్నట్లయితే మనకు ఆముదం మొక్కలు ఆకర్షణ పంటగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ఆముదం పంట పైన ఆశించినప్పుడు ఆకులన్నీ కూడా జల్లెల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ జల్లడాకులను గుర్తించి వాటిని కనుక నాశనం చేసినట్లయితే ఈ పురుగులు ప్రధాన పైరైనటువంటి వేరుశెనగలోకి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక తర్వాత ఈ పురుగులు కనుక చిన్న దశలో ఉన్నప్పుడైతే సాధారణంగా వాడేటువంటి పురుగు మందులలో ఎసిఫేట్ గాని క్లోరిపైరిపాస్ గాని లేదా మనకు దొరికేటువంటి వేపకు సంబంధించినటువంటి మందులు గాని లేకుంటే
వేప కషాయం కానీ ఇట్లాంటి మందులతోటి తొలి దశలో ఉన్నటువంటి మనం పురుగులను నివారించుకోవచ్చు. ఒకవేళ పురుగు గనక చిటికెన వేలు సైజులో గనక వచ్చి అప్పుడు ఈ పురుగు మందులతోటి నివారణ సాధ్యం కానప్పుడు విషపెరలు తయారు చేసుకొని మనం ఈ పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విషపెరల తయారీకి 1 ఎకరాకి 10 కిలోల వరి తౌడు, 2 కిలోల బెల్లము, అదేవిధంగా సుమారుగా 1 లీటర్ వరకు క్లోరిపైరిపాస్ లాంటి మందు అవసరం ఉంటుంది. వీటితోటి మనం విషపెరలు తయారు చేసుకొని ఉదయం కానీ సాయంత్రం వేళలో కానీ పైరు పైన కనుక మనం చల్లినట్లయితే బాగా పెరిగినటువంటి లద్దె పురుగులను మనం తేలికగా అరికట్టుకోవచ్చు. ఒకవేళ పురుగు కనుక ఉధృతి బాగా ఉండి పురుగు దాని యొక్క పరిమాణం బాగా పెరిగింది, ఒకవేళ విషపెరలు తయారు చేసుకోవడానికి వీలు పడదు అనుకున్నప్పుడు ఈ పెరిగినటువంటి పురుగుల మీద బాగా పనిచేసేటువంటి మందులలో మనకు ఫ్లూబెండియామైడ్ కానీ, లేకుంటే క్లోరాంట్రానిలిప్రోల్ అంటే కొరాజన్ కానీ, లేకుంటే ఇండాక్సికార్బ్ అంటే అవాంట్ లాంటి మందులను మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగు మందులతో కూడా ఈ పురుగును మనం నివారించుకోవచ్చు. రబీ వేరుశెనగలో ఆశించినటువంటి ఈ పొగాకు లద్దె పురుగును మనం తొలి దశలోనే గమనించుకొని ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్లయితే మనం ఈ పురుగు నుంచి పైరును కాపాడుకొని మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ తొలి దశలో ఉన్నటువంటి పురుగులను నివారించుకోవడానికి ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా క్లోరిపైరిపాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ అంటే మనకు మార్కెట్లో కొరాజిన్ లాంటి మందులు అయితే 1 ఎకరాకి 60 నుంచి 80 మిల్లీలీటర్లు, లేదా ఇండాక్సికార్బ్ అంటే అవాంట్ అయితే 1 ఎకరాకి 200 మిల్లీలీటర్లు, లేదా ఫ్లూబెండియామైడ్ అయితే అది కూడా 1 ఎకరాకి సుమారుగా 200 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా విషపెరలు చల్లినప్పుడు మాత్రం ఈ పశువులు కానీ లేకుంటే మనం పెంచుకున్నటువంటి ఇతర జంతువులు కానీ ఈ పైరు దగ్గరికి వెళ్లకుండా మనం ఆ చిన్న జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరుశెనగ పంటలో పూత దశ చాలా ముఖ్యం. ఈ దశ నుండి కాయ ఊరే దశ వరకు చీడపీడల పట్ల రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు తీసే అవకాశం ఉంటుంది.